మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జీవితం ఇలా అయిపోయింది. ఇప్పటికైనా అతిగా ఆలోచించడం మానేయండి. గిరి, మంటల్లో పొగలాగా కాలిలో ముళ్ళులాగా అస్తమానం బాధ పెట్టావంటే నేను సహించను. రుద్రప్ప, రుద్రప్ప! ఈ పాటికి వాళ్ళు వెళ్లే ఉంటారు. వాడి ఇంట్లోనే దొరికాడు అంటే వాడి పని అయిపోతుంది. పొరపాటున వాడు నా గురించి చెప్పాడంటే ఇక్కడ నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు ఈ విషయం వాడికి ఎలాగైనా చెప్పాలి. ఎక్కడికి జయ? అదేనమ్మా, ఆలోచిస్తూ ఉంటే గొంతు ఎండిపోతుంది. అందుకే కాస్త మంచినీళ్ళు తాగుద్దామని. దానికి మీరు వెళ్ళడం ఎందుకండి? జ్యోతికి చెప్తే తీసుకొస్తుంది కదా. జ్యోతి, ఆవిడికి మంచినీళ్ళు కావాలంట, తీసుకొచ్చివ్వు. పర్వాలేదు, జ్యోతికి ఎందుకు శ్రమ? నేనే వెళ్ళి తాగుతాను. అదేంటమ్మగారు, అందరి పని చేయడానికే కదా నేనున్నాను. మీ పని మీరే చేసుకుంటే పెద్దమ్మగారు నన్నేమంటారు? నేనే తీసుకొస్తానుండండి. కూర్చో జయ. నువ్వు మనసులో దేనికో భయపడుతున్నావమ్మా. అసలు దేనికింత కంగారు పడుతున్నావో మాకు కూడా చెప్తావా? నువ్వొక్కదానివి చాలే నా కొంప ముంచటానికి, నన్ను అందరి ముందు బుక్ చేయటానికి. నీ జీవితం కోసం నేను ఇదంతా చేస్తుంటే నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. ఇదిగోండి అమ్మగారు మంచినీళ్ళు. నా బెంగంతా రాధ గురించే. అయినా తన డెలివరీ సమయంలో హాయిగా అలా బయటికి వెళ్ళాలి, అమ్మవారిని సందర్శించుకోవాలి, ఆ చెట్టు కింద చల్లగా గాలి పీల్చుకోవాలి అని నేను ఎన్నో అనుకున్నాను. ఇలాంటప్పుడే ఈ రుద్రప్ప ఊర్లోకి రావడం, వాడి గురించి ఊరంతా తెలిసిపోవడం, ఇదిగో ఇలా మన ఇంట్లో మనమే కాళ్లు కట్టేసినట్టు ఉండిపోవడం జరిగింది. పర్వాలేదండి, ప్రమాదం జరగకుండా ముందే తెలుసుకున్నాం కదా, అదొక విధంగా మంచిదే కదా. రుద్రప్ప వచ్చాడో తనని ఎవరైనా రప్పించారో తెలియకుండా మనం గుడ్డిగా బయటకు వెళ్ళి ఏదైనా జరగరాంది జరిగితే మురారి గారు ఎంత కంగారు పడతారో. ముందే తెలిసినందుకు అందరం చాలా తెలివిగా ఉన్నాం కదా. వాడిని పట్టుకునే ప్రయత్నం ఆయనే చేస్తున్నారు కదా. ఈ పాటికి వాళ్ళింట్లో ఆయన దొరికే ఉండుంటాడు. నా బాధ కూడా అదే కదా. అక్కడ వాడు దొరికాడంటే ఇక్కడ నా తలరాత తలకిందులైపోతుంది. అప్పుడు నన్ను మా అమ్మ కాదు కదా ఎవ్వరూ క్షమించరు. ఆ గుడిలో ఉన్న అమ్మవారు కూడా నన్ను రక్షించలేదు. పోనీలే రాదా, నీ డెలివరీ సమయానికి ఈ అడ్డంకులేవీ లేకుండా అన్నీ తొలగిపోతే అమ్మవారికి పొర్లుదొండాలు పెడతానని నేను దండం పెట్టుకున్నాను. అమ్మా, ఆ రుద్రప్ప దొరకకుండా నువ్వే కాపాడు తల్లి. ఈ కోరిక తప్పైనా తప్పక మొక్కుకుంటున్నాను. వచ్చేసారండి. అంతలా తలుపు కొడుతున్నారంటే నాకేదో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా భయపడకు. ఎక్కువసేపు తలుపు తీయకుండా ఉంటే నేను ఇంట్లో ఉన్నానని అనుమానం వస్తుంది. నేను గిరి అలా పక్కన దాక్కుంటాం. సగం తలుపు తీసి వచ్చింది ఎవరో చూడు, సరేనా? వెళ్ళు 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 వెళ్ళు. పద 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 పద. తలుపు కొడుతుంటే ఎందుకు తీయట్లేదు? అయ్యో, పెరట్లో నేనేదో పని చేసుకుంటున్నానండి. అయినా మీరేంటి ఇలా వచ్చారు? రుద్రప్పున్నాడా ఇంట్లో? ఇక్కడే ఉంటే ఎవరూ కనిపెట్టలేరని ఇప్పుడే ఏదో గొప్పగా చెప్పుకున్నారు కదా. అదిగో మురారి గారి డైరెక్ట్గా ఇంటికొచ్చారు. మీ ఇల్లే మీకు సమాధవుతుందని మీరు కల్లో కూడా అనుకుని ఉండరు కదా. నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా నువ్వు జోకులు వేసావంటే అది నీ ప్రాణాలకే ప్రమాదం. అదేంటి బాబు, ఆయన ఇంట్లో ఎందుకుంటారు? ఆయన ఇక్కడ లేరు బాబు. మీరు అనవసరంగా మా మీద అనుమానపడుతున్నారు. మరి మీ మాటల్లో అంత కంగారు ఎందుకు కనబడుతుంది? మీ కళ్ళల్లో అంత భయం ఎందుకుంది? చూడక్క,
నేను నిన్ను అక్క అని పిలుస్తాను. నువ్వు మా కుటుంబం మంచి కోరుకుంటావని నేను నమ్ముతున్నాను. కానీ నీ భర్త నా రాధని, నా కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చాడు. వాణ్ణి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మర్యాదగా నిజం చెప్పు. లేదు బాబు, ఒట్టు. ఆయన ఇక్కడ లేరు. లేదు మురారి, రుద్రప్ప లోపలే ఉన్నాడు. ఇల్లంతా వెతికితే వాడే దొరుకుతాడు. నిజమే బావా. పద. ఏమండి, జరుగు. పారిపోండి. గిరి, పదరా, పద, అయ్యగారు, పద. పదండి. రుద్రప్ప, రే రుద్రప్ప. మురారి, అదిగో రుద్రప్ప అటు పారిపోతున్నాడు. ఏమండి, పారిపోండి. ఏయ్, తప్పుకోరా. రుద్రప్ప, రుద్రప్ప, ఆగు. ఏయ్, ఆగు. రుద్రప్ప, రుద్రప్ప, ఆగురా. పదండి అయ్యగారు, పదండి, పరిగెత్తండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్య కర్మణి. బామ్మ, ఎంత బావుంది. ఆ శ్లోకానికి అర్థమేంటో నీకు తెలుసా? ఎందుకు తెలియదే? నీ వయసున్నప్పటి నుంచి ఈ భగవద్గీత చదువుతూనే ఉన్నాను. ఈ వయసు వచ్చే వరకు చదువుతున్నాను. ప్రతిరోజు ఇందులో ఒక కొత్తదనం కనిపిస్తూనే ఉంటుందే. ఎన్నిసార్లు చదివినా ఎప్పుడూ ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుందే. అది ఈ భగవద్గీత గొప్పతనం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం అర్థం ఏమిటంటే, నీకు పని చేయడం మీదే అధికారం ఉంది, దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు, అలాగని పని చెయ్యడం మానకూడదు. అందుకే ప్రతిఫలం ఆశించకుండా పని చెయ్యి, అది దీనర్థం. మనం చేసిన ప్రతీదీ కర్మే అవుతుంది. దాని ఫలితం ఆ భగవంతుడికే వదిలెయ్యాలి. జగన్నాటక సూత్రధారికి ఈ జగత్తులో జరిగేదంతా తెలుస్తుంది. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. పాపపుణ్యాన్ని ఆయనే లెక్క పెట్టుకుంటాడు. అది సరే, నువ్వేంటి పడుకోకుండా ఇలా వచ్చావు? అదే బామ్మ, నువ్వు రాత్రి పడుకునే ముందు బీపీ టాబ్లెట్ వేసుకోవాలి కదా, తీసుకునొచ్చాను. బామ్మ, ఏంటి బామ్మ, ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? ఏం లేదే. ఇదివరకు బాను ఉన్నప్పుడు రోజు ఇలాగే టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేది. నీకెందుకే శ్రమ, హాయిగా నువ్వు కార్తీక్ దగ్గర ఉండు అంటే బాను చిన్నగా నవ్వి, ఏంటి బామ్మ, పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలతో సమానం అంటారు కదా, వాళ్ళకి కావలసినవన్నీ మనమే చూసుకోవాలి కదా. నువ్వీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే నీ ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడుతుంది. అందుకే గుర్తు పెట్టుకొని తీసుకొచ్చాను, వేసుకో అని ఇచ్చేది. అది వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో చూసుకునేవాళ్లు కూడా కనుమరుగైపోయారు అనుకున్నాను. కానీ నువ్విలా తీసుకొచ్చిస్తుంటే అది నాకు గుర్తొచ్చింది. మీరు నిజమే చెప్పారు బామ్మ. బాను ఉన్నంతకాలం తన విలువని ఎప్పుడూ నేను తెలుసుకోలేకపోయాను. తను దూరం అయిపోయాక తనలా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఎంత చేసినా ఏం చేసినా బాను కాలి గోటికి కూడా సరిపోనని నాకిప్పుడే అర్థమైంది. తనలాగా మీ అందరికీ కొంత సేవ చేస్తున్నా నేను చేసింది ఎంతో కొంత నన్ను కాస్తుంది అనుకుంటున్నాను. సరే బామ్మ, ఈ బీపీ టాబ్లెట్ వేసుకో. నన్ను క్షమించు బామ్మ, నీకిచ్చింది బీపీ మాత్రం కాదు,